నా పేరు నరసమ్మ సార్. ఇచ్చిన మాట తప్పుకోకున్నట్లు నాకు స్థలం లేకుందానికి సార్ పట్టా ఇచ్చినాడు సార్. చాలా థ్యాంక్స్ సార్. పెన్షన్ వస్తుంది సార్ 6,000 వస్తుంది. అప్పుడు ఎంత వస్తుండే? అప్పుడు 4,000 వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ఎక్కువ పెంచినా 6,000 ఇస్తున్నాం. కరెక్టా? ధన్యవాదాలు చెప్పు చంద్రబాబు గారికి, మీనాక్షి గారికి ధన్యవాదాలు. ధన్యవాదములు. అడిగినాను సార్. అది చాలా కష్టపడి అప్పట్లో ఎవరు వేయలేదు సార్. అంటే గతంలో జగనన్న కాలనీలు కూడా ఏర్పాటు చేసి స్థలాలు ఇచ్చారు కదా, మరి అప్పుడు మీకు రాలేదు సార్. ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరు ఇచ్చారు మళ్ళీ? చంద్రబాబు నాయుడు. సాదాపురం. సార్ ఏం లేదు, ఇది లాస్ట్ టైము పెన్షన్ ఇవ్వడానికి వచ్చేటి మీ గ్రామానికి. ఇప్పుడు వీళ్ళందరూ మన లెక్కలో అనాథలు ఉన్నట్లే. మేము వచ్చినప్పుడు రోడ్లో నిలబడి అడిగితే అప్పుడు మా ఎక్స్ సర్పంచ్ రంగస్వామి గారికి చెప్పి ఏదైనా స్థలం ఉంటే చూడండి అని చెప్పి ఇక్కడున్న అధికారులకి తెలియజేస్తే అప్పుడు సెక్రటరీ గారు ఉన్నారా, అందరూ కలిసి ఖచ్చితంగా చేస్తామని చెప్పేసరి ఈమెకి ఎవరూ లేరు. ఖచ్చితంగా చేద్దాం, నెక్స్ట్ మీ ఊరికి వస్తే మీకు పట్టాలు ఏదో రకంగా ఏర్పాటు చేసి ఎక్కడో స్థలం చూపిస్తాం, ఎందుకంటే ఈ ఊర్లో స్థలం కానీ లేదు, ఎందుకంటే కాస్ట్లీ కదా, ఏర్పాటు చేయండి అని చెప్పి చెరో సెట్ స్థలము ఏర్పాటు చేసి ఈరోజు అందుకే ఈ ఊరు ప్రోగ్రాం పెట్టుకోవడం, కానీ అందుకే ఆ పట్టాలు రెడీ అయినామని చెప్పి శేఖర్ వాళ్ళు చెప్తే సరే ఈ ఊరే వద్దామని చెప్పేసి ఏవో గారితో మాట్లాడి ఈ ఊరికి వచ్చి పట్టాలు ఇవ్వడం జరిగింది సార్. ఎందుకంటే ప్యూర్లీ వీళ్ళుగా వెనక ముందు ఏం లేనివాళ్ళు కాబట్టి వీళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మా చంద్రబాబు నాయుడు సార్కి, అమ్మా మీనాక్షి గారికి ధన్యవాదాలు చెప్పాలి. మీరు మాకు కాదు, వాళ్ళే చెప్పించి ఏమని చెప్తావా? సార్ చెప్తావా? సార్ వచ్చినాడు, అదే సార్ చెప్ప, అది సార్ చెప్పాలా. సార్ డబ్బు పడింది అమ్మా. డబ్బు నా పేరు సాదాపురం. అవి నా ఫస్ట్ కంతు 7,000 పడినాయి, రెండోసారి 7,000 పడినాయి, ఇప్పుడు 6,000 పడినాయి. నాకు మొత్తం కలిసి 20,000 పడినాయి. ఏమైనా చెప్పేది ఉందమ్మా చంద్రబాబు నాయుడు సార్కి? నువ్వు చంద్రబాబు నాయుడుకు పారుకుండా సార్ మా 4 ఏళ్ళ పెళ్ళి నా కొడుకుకి రేషన్ కార్డు రాలేదు, ఇంకా అప్లై చేసినాము. ఎప్పుడు చేసినావు? నా 5-6 మన జనవరి నుంచి ముందు నుంచే చేసినాం. కొత్త కార్డు వచ్చి తలో వస్తుంది, అది రేషన్ కార్డు వస్తుంది. పెన్షన్ ఎవరికైనా ఇట్లా వస్తుందా? నాకు పెన్షన్ వస్తుంది సార్, నాకు వస్తుంది. చేనులో బోర్ ఉందా? చేనులో లేదు సార్, రైతు ఇవే 2 ఎకరాలు ఉండదు సార్. ఇల్లు కట్టిస్తాం సార్, ఏమన్నా శాంక్షన్ అయితే అదే మరి సార్. శేఖర్ చెప్పినావా? చెప్పినాను సార్, చెప్పినాను సార్. అది ప్రతాప్ భార్య డ్యూటీకి ఇతను పోతున్నాడు అన్న. ప్రతాప్ అప్లోడ్ చేస్తే నాకు ఇది ఆన్లైన్ చేసేకి రాదన్న, అప్పుడు ఇల్లు కడుతున్నారు, అది కడుతున్నారు, ఇది కడుతున్నారు. మాకు చెప్పలేదు ఇది ఏమన్నా. కేవలం ఏముంటుందంటే లైవ్ లోనే ఏదైతే ఉంటుందో దాని వరకు మాత్రమే శాంక్షన్ పంపిస్తాను. అందువరకు మీ జియో ట్యాగ్ అన్ని చెప్పండి. 4 అయినాయి, మా 30 పెట్టినాం. నువ్వు చెప్పినప్పుడు ఇల్లు కట్టినవన్నీ అప్పుడు మీరు అప్పుడు రామకృష్ణతో మాట్లాడాలమ్మా. దానికి ఎంత పోరాటం నేను వాడు తెలుసా మీకు? ఎన్నింటికి ఇచ్చిన వరకు ఉన్నావు, అదంతా వీటి మాట్లాడేది కదా. ఈనాటి రైతన్న మీకోసం ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ జింద శారదమ్మ గారికి, మన సీనియర్ లీడర్ ఉమాపతన్న గారికి, మన తిమ్మప్పన్నకు, మిగతా మన మండల ఇన్ఛార్జ్ శివపన్నకు, మీ దగ్గరకు వచ్చిన గ్రామ నాయకులకు, మండల స్థాయి నాయకులకు అందరూ కూడా ముందుగా వ్యవసాయ శాఖ ద్వారా నమస్కారాలు. మనకు ఆ రోజు సూపర్ 6లో భాగంగా మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు అన్నదాత సుఖీభవ PM కిసాన్ కింద మనకు 20,000 రూపాయలు మనకు రైతుల ఖాతాలో ఒక కుటుంబానికి జమ చేస్తామని తెలియజేశారు. దానిలో భాగంగానే మనకు చూసుకుంటే మనకు ఆగస్టు 2వ తారీఖున ఫస్ట్ విడతగా, నవంబర్ నెలలో 2వ విడతగా, మొన్న ఈ నెలలో చూసుకుంటే మార్చి ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే మార్చిలో మళ్ళీ 3వ విడతగా మొత్తం చూసుకుంటే మొదటి విడతగా 7,000 రూపాయలు, 2వ విడత 7,000 రూపాయలు, మొన్న 6,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ మనకు 14,000 రూపాయలు, PM కిసాన్ 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినారు. దానిలో భాగంగానే మనకు రైతులకు ఇంకా ఏమైనా సలహా అంటే మనకు వాళ్ళకి ఏమైనా కావాలన్న ఉద్దేశంతోనే మనకి ఇంటింటికి ఈ ప్రచారం అనేది కూడా చేస్తూ ఉన్నాము. దీనిలో భాగంగా చూసుకుంటే మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు చూసుకుంటే రైతులకు కంపల్సరీగా ఒక
5 విషయాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా చూసుకుంటే మొదటగా చూసుకుంటే నీటి భద్రత. అంటే నీటి భద్రత అంటే మనకు ఇటువంటి మనకు తక్కువ వర్షపాతం ఉంటుంది. రాయలసీమ కంటేనే తక్కువ వర్షపాతం ఉంటుంది. ఇటువంటి తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు కూడా దాన్ని ఒడిసి పట్టుకొని ఉన్న నీటిని సద్వినియోగపరచుకునే ఉద్దేశంతోనే మనకు డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మన ప్రీత ముఖ్యమంత్రులు తెలియజేశారు. దానిలో భాగంగా చూసుకుంటే మనకు 90% వరకు కూడా మనకు ఈ డ్రిప్కి కానీ సబ్సిడీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క బోర్లో ప్రతి ఒక్క రైతు కూడా డ్రిప్కి అప్లై చేసుకుంటే మీకు ఒక 1 మంత్లో మన ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖ ద్వారా ఆధ్వర్యంలో మనకు డ్రిప్ అనేది కూడా రైతులకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగా చూసుకుంటే డిమాండ్ ఆధారిత పంటలు అంటే ఏవైతే మనకు ఫ్యూచర్లో మనకు డిమాండ్ ఆధారిత విధానాలకు ఉంటుందో పంటలు అవన్నీ కూడా వేసుకోవాలనే ఉద్దేశంతో మనకు ప్రీత ముఖ్యమంత్రి సార్ చెప్పారు. అంటే డిమాండ్ ఆధారితం అంటే రానున్న కాలంలో మనకు హార్టికల్చర్కు ఈరోజు చూసుకుంటే మనకు డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇట్లా మనకు అల్లి నేరేడు కానీ ఈరోజు అనంతపురంలో చూసుకుంటే అల్లి నేరేడు ఎక్కువ పండిస్తూ ఉన్నారు. డ్రాగన్ ఫ్రూట్ మనకు ప్రకాశం డిస్టిక్లో డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ వేస్తూ ఉన్నారు. అట్లాగే చూసుకుంటే ఏదైనా హార్టికల్చర్ పంటలు ఇంకా మనకు ఏదైనా బోర్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా హార్టికల్చర్ పంటలు మనకు మల్లితే వాళ్ళు కూడా మనకు ఏదైనా కానీ మనకు హార్టికల్చర్ మీద సంవత్సరం మనకు ఆదాయం అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే చూసుకుంటే మనకు రోజుకు చూసుకుంటే దాదాపుగా మనకు ఇండియాలోనే చూసుకుంటే దాదాపుగా 80% షుగర్ పేషెంట్లు ఇప్పటికీ రెడీ అయినారు. కాబట్టి మనకు ముఖ్యమంత్రి సార్ కూడా ఏదన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా మిల్లెట్స్ అంటే మనం మిల్లెట్స్ అంటాం, కొర్రలు, రాగులు, సజ్జలు, ఇవి దీనిలకు రానున్న ఫ్యూచర్లో మనకు డిమాండ్ వస్తుంది. దీనిలకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనకు డాక్టర్లు ఏం చెప్తున్నారు, ప్రతి మనకు ఒక పూట అన్నం తిని 2 పూట్ల కంపల్సరీగా మనకు జొన్న రొట్టె కానీ రాగులు కానీ రాగి సంకటి కానీ కొర్రన్నం కానీ కంపల్సరీ తినాలని చెప్తా ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్లో ఇది అన్నిటికి కూడా మనకు డిమాండ్ ఏర్పడుతుంది. అట్లాగే చూసుకుంటే మనకు ఈ సంవత్సరము ఎల్నినో ప్రభావం వలన అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గుల వలన మనకు ఈ సంవత్సరం రాబో సీజన్లో వర్షపాతం తక్కువ ఉంటుంది. వర్షపాతం తక్కువ ఉన్న దానివల్ల మనకు ప్రతి సంవత్సరం కూడా మనకు పత్తి చూసుకుంటే దాదాపుగా 6 నెలలు 7 నెలల పంట. అట్లా కాకుండా మనకు తొందరగా వచ్చే పంటలు ఏదన్నా కానీ వేసుకుంటే మనం ఈ వర్షపాతం కూడా మనకు అంటే తక్కువ వర్షపాతం కూడా పండించుకుంటామని ముఖ్యమంత్రి సార్ ఉద్దేశం ముఖ్యంగా. అట్లాగే చూసుకుంటే మనకు మూడోది చూసుకుంటే అగ్రిటెక్ అంటే ఏం లేదు. ఇంతవరకు కూడా మన ప్రీత ముఖ్యమంత్రి వాళ్ళు ఎక్కడైనా కానీ ఐటీ అంటేనే మన ముఖ్యమంత్రి సార్ పేరు చెప్తారు. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్తారు, మన ముఖ్యమంత్రి సార్ చెప్తారు. అట్లాగే ఇప్పుడు టెక్నాలజీ కూడా అంటే వ్యవసాయంలో కూడా టెక్నాలజీ మనకు రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మనకు ఈరోజు చూసుకుంటే మనం డ్రోన్లు అనేది కూడా మన సబ్సిడీలో ఇస్తూ ఉన్నాము. దానికి కూడా మన సీనియర్ మన ఉమాపతన్న కూడా సచివాలయంకి ఒకటి కంపల్సరీ పెట్టాలని తెలియజేశారు. దానికి కూడా మనం ప్రపోజల్ పెడుతున్నాము. లాస్ట్ రోజు అవన్నీ కూడా ప్రపోజల్ పెట్టి మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. కాబట్టి మనకు ఆల్రెడీ మన మండలానికి పోయిన సంవత్సరం 4 డ్రోన్లు కూడా ఇచ్చారు. మళ్ళీ ఇంకా మనకు ఎవరైనా డ్రోన్లు ముందుకు వస్తే రైతులు ముందుకు వస్తే డ్రోన్ టెక్నాలజీ కూడా మన డ్రోన్లు కూడా సబ్సిడీలో ఇస్తాము. ఇంకా 4వది చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మనకు చూసుకుంటే మనకు పత్తి మన ఏరియాలో పత్తి ఫుడ్ ప్రాసెసింగ్ చూసుకుంటే మనకు పత్తిలకు మిల్లులు అవన్నీ ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల మనకు పత్తికొండ సైడ్ చూసుకుంటే టమోటా వంటి మనకు దినంలో అంటే సంవత్సరంలో 2-3 ఒకసారి మాత్రమే మనకు రేటు ఉంటుంది. మిగతా టైంలో రేటు ఉండదు. అంటే మనకు అటువంటి టైంలో మనకు ప్రాసెసింగ్ ప్లాంట్లు మనకు యూజ్ చేసి మనకు ఉపయోగపడతాయని మనకు దగ్గరలోనే పత్తికొండ దగ్గర టమోటా ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా మనకు రైతుల కోసమని నెలకొల్పుతా ఉన్నారు. ఇంకొకటి చూసుకుంటే లాస్ట్ చూసుకుంటే ప్రభుత్వం నుంచి మద్దతు అంటే ప్రతి సంవత్సరం కూడా రైతుకు ఏదో అంటే కష్టం నష్టాలు తెలుసుకొని ప్రభుత్వం నుంచి మద్దతు ఇవ్వాలని మనకు ఈరోజు అన్నదాత సుఖీభావ PM కిసాన్ ఇస్తున్నాము. ఇదే ప్రభుత్వం నుంచి మద్దతు అంటే ఇదే. ఈ మద్దతు చూసుకుంటే 20,000 రూపాయలు మనము రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఒక రైతు కుటుంబానికి వచ్చి. అట్లాగే మనకు ఏదైనా అతివృష్టి అనావృష్టి మన కోస్తా సైడ్ చూసుకుంటే ఈ మనకు తుఫాన్లు ఎక్కువ, వాళ్ళకు కూడా మద్దతు ఇవ్వాలని మన ప్రభుత్వం నుంచి మనకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.